బ్రేకింగ్ చూస్తున్నాం. హైదరాబాద్ కోంపల్లిలో పేకాట రాయుల గుట్టు రట్టు చేశారు కుత్బుల్లాపూర్ ఎస్వటి పోలీసులు. మేడ్చల్ జిల్లా పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అపర్ణ సరే నీటి అపార్ట్మెంట్ లో పేకాట నిర్వహిస్తున్నారన్న సమాచారంతో ఎస్వటి పోలీసులు ముమ్మరంగా దాడులు నిర్వహించారు. పక్కా సమాచారంతో అపార్ట్మెంట్ లోకి వెళ్లిన పోలీసులు పేకాట ఆడుతున్న వారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఈ దాడుల్లో మాజీ మెదక్ డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి సహా మొత్తం 8 మంది పేకాట రాయులను పోలీసులు అరెస్ట్ చేశారు. పేకాట స్థావరం నుంచి 3,28,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. ఇక మాజీ మెదక్ డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి పేకాట ఆడుతూ పోలీసులకు పట్టుబట్టం ఇది రెండోసారి కావటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. గతంలోనూ పేకాట వ్యవహారంలో పోలీసులకు పట్టుబట్టారు. హైదరాబాద్ కోంపల్లిలో పేకాట రాయుల గుట్టు రట్టు చేశారు కుత్బుల్లాపూర్ ఎస్ఓటీ పోలీసులు. మేడ్చల్ జిల్లా పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అపర్ణ సరే నీటి అపార్ట్మెంట్ లో పేకాట నిర్వహిస్తున్న సమాచారంతో ఎస్ఓటీ పోలీసులు ముమ్మరంగా దాడులు నిర్వహించినట్టు తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ క్రాంతి కుమార్ అందిస్తారు. క్రాంతి కుమార్, ఈ రోజు కుత్బుల్లాపూర్ ఎస్ఓటీ పోలీసులు బడా పేకాట రాయుల భాగవతాన్ని బయటపెట్టారు. నమ్మకమైన సమాచారం మేరకు వీళ్ళకి అందిన సమాచారం ప్రకారం వెళ్ళి అక్కడ దాడి చేసి రెడీ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఇందులో చాలా మంది ప్రముఖులు దొరికినట్టు మనకు తెలుస్తూ ఉంది. ముఖ్యమైన సమాజంలో కాస్త ప్రాబల్యం ఉన్న వాళ్ళు దొరికినట్టుగా మనకు తెలుస్తుంది. ఇందులో ప్రయాణంగా మనం చూసుకున్నట్లయితే మెదక్ డీసీసీబీ మాజీ చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి దొరికారు. ప్రస్తుతం అతను కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో సిద్దిపేట జిల్లాకు సంబంధించి కీలక నేతగా ఉన్నారు. ఆయన ఇది ఇప్పుడు మొదటిసారి కాదు, గతంలో కూడా అతను ఇదే పోలీసుల దాడిలోకి రెడ్ హ్యాండెడ్ గా దొరికారు. అంతేకాకుండా గతంలో ఈ క్యాసినోకి సంబంధించి వచ్చిన కొన్ని వీడియోలలో కూడా ఈయన బయటపడ్డారు. చీకోటి మధు సంబంధించిన దాంట్లో వచ్చినప్పుడు కూడా ఈయన ఫోటోలు ఆయనతో పాటు హెలికాప్టర్ లో దిగిన అవన్నీ కూడా బయటకు వచ్చాయి. ఆయన కూడా ఇందులో చీకోటి ప్రవీణ్ తో సంబంధించిన వ్యవహారంలో ఈయన ఉన్నట్టు మనకు తెలుస్తూ ఉంది. అప్పుడు ఏదైతే క్యాసినో వ్యవహారాల్లో బయటకు వచ్చాయో ప్రచారాలు అన్ని కూడా ఆరోపణలునే అందులో కూడా ఇతను భాగస్వామి. ఆయనతో పాటు చాలా అత్యంత సన్నిహితంగా ఉన్న ఫోటోలు కూడా బయటకు వచ్చాయి, వీడియోలు బయటకు వచ్చాయి. ప్రస్తుతం కూడా మరోసారి అంటే ఇది మొదటిసారి కాదు, తరచు ఇట్లాంటి వ్యవహారాల్లో అతను ఇన్వాల్వ్ అయినట్టు మనకు తెలుస్తూ ఉంది. గతంలో ఇప్పటికే ఒకసారి పోలీసులు రెడీ హ్యాండెడ్ దొరికారు. ఈ రోజు మరోసారి దొరికాడు. దాదాపు ఇదంతా కూడా ఇందులో ఇతనితో పాటు మరికొంతమంది ప్రముఖులు ఉన్నట్టు తెలుస్తుంది. వీళ్ళంతా కూడా పోలీసులు అఫీషియల్ గా అరెస్ట్ చూపించకుండా పోలీసులు విడిచిపెట్టేందుకు వేరే ప్రయత్నాలు కూడా చేసినట్టు మనకు తెలుస్తుంది. కానీ పోలీసులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా వీళ్ళని అరెస్ట్ చూపించినట్టు మనకు తెలుస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ క్రాంతి కుమార్.